యోహాను సువార్తలో 4వ అధ్యాయం 34లోనే ఆయన పని తుదముట్టించుటయో నాకు ఆహారమే ఉన్నది, ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చుచున్నది, మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలమును చూడు, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవి, మీతో చెప్పుచున్నాను. విత్తువాడు నువ్వు కోయివాడును కూడా సంతోషించినట్లు కోయివాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలమును సమకూర్చుకొనుచున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం, ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చక్కని మాట చూడండి. ఏమండి, ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో, ఏమండి, నీతి కలుగునట్లు హృదయంలో విశ్వసిస్తాడంట, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకుంటారు. మరి హృదయంలో మనం విశ్వసించాలి, దేవుడు నా యందు ఆయన నీతి వసించుచున్నది అని చెప్పి పాపానికి, లోకానికి, ఏమండి, శాపానికి మనం దూరంగా బ్రతకాలి. దేవునిని ఆయాస పెట్టేది ఏది మన అనుభవంలో ఉండకూడదు ప్రియులారా. దైవ నిర్ణయానికి అనుకూలమైన దానిని మనము చేసేవారిగా మనం ఉండాలి. నోటితో ఒప్పుకోవటం అంటే రక్షణ కలుగునట్లు. ఇంకా యేసు ప్రభువుని ఒప్పుకునే విషయంలో, ఏమండి, ఒప్పుకున్న ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకున్నారు. మరి రక్షణ పొందుకునేటి దానికి నోటితోనట యేసు ప్రభువుని ఒప్పుకోవాలట. ఈరోజు ఒప్పుకున్న ప్రతి ఒక్క వ్యక్తి రక్షణ పొందటానికి నిర్లక్ష్యం చేయకుండా దేవుని సన్నిధిలోనట, ఎందుకంటే అందరి ఎదుట నన్ను ఒప్పుకుని వాడు, నేను నా ప్రభు ఎదుట వానని ఒప్పుకుంటా. పిల్లలకు పెళ్ళి కాదనో, ఏమండి, స్కాలర్షిప్ రాదనో, లేదంటే ఏమైనా రాయితీలు పోతాయోనో, కులంలో వెలేస్తారోనో, పరిస్థితులను బట్టి, ఏమండి, కొన్ని మార్చుకోవలసి వచ్చిందనో రక్షణను నిర్లక్ష్యం చేసి ప్రజల ఎదుట బాహాటంగా యేసు కొరకు నువ్వు నిలబడకపోతే రేపు ప్రజలందరి ఎదుట అంట ఆయన నిన్ను గురించి ఏం చేస్తాడంట, నీవెవరో నాకు తెలియదు అని అనిపించుకుంటావా? అనిపించుకోకూడదు. నిన్ను చూసి ఆయన సంతోషపడాలా, మురిసిపోయే విధంగా నీ అనుభవం ఉండాలి. ఇంకొక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 45వ అధ్యాయం కీర్తనల గ్రంథం 7 చదువు చివరిగా, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుకొనుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే నీ చెలికాండ్ర కంటే హెచ్చించినట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. కొట్టు, గట్టి కొట్టు, చేతులు పైకెత్తి కొట్టు. ఎంత గొప్ప కృప చూడండి ప్రియులారా. అందుకే రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకు మనం నీతిని అనుసరించాలి? ఏమండి, మంచోడికి మంచి రోజులు లేవు అనుకుంటాం, నిజం మాట్లాడేవాడికి ఎప్పుడు నిష్ఠూరమే వచ్చింది అనుకుంటాం. కానీ బైబిల్ దాన్ని కొట్టిపడేస్తూ ఉంది. చూడండి ప్రియులారా, నీతిని మనము ఎందుకు, దానివల్ల మనకు ప్రయోజనం ఏమిటంటే, నీ చెలికాండ్ర కంటే దేవుడు నిన్నేం చేస్తాడంట, హెచ్చిస్తాడట. ఆనంద తైలముతో దేవుడు నిన్నేం చేస్తాడు, అభిషేకిస్తాడంట. ఎంతమంది నా చెలికాండ్ర కంటే నేను హెచ్చుగా ఉండాలని ఆశ ఉందో చేతులేస్తాను. అంటే చెలికాండ్ర అంటే తెలియలేదా? ఉన్నవారైనా, నీ రక్త సంబంధులైనా, నీ స్నేహితులు, క్లాస్మేట్స్, ఏంటి నీ బంధువులు అంటారు కదా, ఈడు కొత్తడన్న ఆలోచనే లేదు. తల్లే చెప్పింది, పెద్దోడి కంటే చిన్నోడు బో తెలియకల్లోడండి. నిజమేనండి, వాడే కొంపలు ముంచుతాడు. అప్పుడు అర్థమైంది, చిన్నోడు అనుకున్నా కానీ కాదు, పెద్దోడేనండి. పొరపడ్డా. కానీ దేవుడు పొరపాటున అండాలా, నీ భక్తిని బట్టి, నీ నీతిని బట్టి, ఏంటి నీవుగా నీవు ఉన్న పరిధిలో నేను హెచ్చుగా ఉండాలని ఎంతమందికి ఆశ ఉందో చేతులేస్తండి.
ఎందుకంటే ప్రతి స్థలంలో చూడండి కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు వస్తాయి. చదివే చదువులో కానీ, ఉండే స్కూళ్ళలో, కాలేజీల్లో, కొలిక్తో, బంధువులతో వస్తూ ఉంటాయి. మనం పోరాడుకోవాల్సిన అవసరంలా. తన చెలికానికంటే దేవుడు ఏం చేస్తాడంట, నీతిని, అక్కడ రాయబడింది, నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించు వాడిని దేవుడు ఏం చేస్తాడంట, వాని చెలికానికంటే హెచ్చుగునట్లుగా చేస్తాడు. పరిశుద్ధ తైలంతో ఆయన ఆనంద తైలంతో అభిషేకిస్తాడు. ఈ మాట నా జీవితంలో దేవుడు నెరవేర్చాడు. అయినా నేను నా వాళ్ళకంటే నేను ఎక్కువ అని ఎవరన్నా చెప్పుకుంటున్నా తట్టుకోలేను. ఎందుకంటే హెచ్చు తగ్గులు అనేటువంటిది ఏముంది, అందరూ బాగుంటే, చక్కగా ఉంటే సంతోషంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన ప్రియులారా. ఎందుకు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, ఒకరి కొరకు ఒకరు చేసిన త్యాగంలో దేవుడు ఇచ్చిన విజయాలండి, విజయం. కనుక ఈరోజు ఇది నా కుటుంబంలో జరిగిన సంఘటన. మరి మీ కుటుంబాల్లో, మీ వ్యక్తిగత జీవితాల్లో మిమ్మల్ని కూర్చి ఇంట్లో కొన్నిసార్లు పట్టించుకోని వాళ్ళు ఉంటారు, అవునా కాదా? ఇంట్లో పట్టించుకోని వాళ్ళు ఉంటారు. అయితే సమాజంలో నువ్వేంటో అర్థమవుతావు. దేవుడు నిన్ను ఆయన హెచ్చించినప్పుడు అప్పుడు అందరికీ అర్థమయ్యేటట్లు నేను ఆయన నిలబెట్టుకొని అభిషేకిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక కదా, అవునా కదా? చెప్పండి. దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని అలాగూ ఏర్పరచడు. ఎందుకంటే ఇలా బ్రతికేటట్లు చేసిన వాక్యం అండి సజీవమైన దేవుని వాక్యం. నన్ను గద్దించేది ఎవరు? నాకు మంచి చెప్పేది ఎవరు? ప్రేమించేవాళ్ళు. ఏమండి అని చెప్పి అర్థమయ్యిద్ది. దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతులు ఎత్తి గట్టిగా చెబుదామా? ఇప్పుడు చెప్పండి రా, మీ చెలికాండ్ర కంటే మీరు హెచ్చాగాలని ఉందా లేదా? ఆడు నేను వాడు ఇతర దేశం వెళ్ళకపోతే నేను వెళ్ళను. అయినా ట్రంప్ మొత్తాన్ని పంపుతున్నాడంట. ఈ దేశంలో ఉండి బాగా బతుకుదాం, పోయిన వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం, ఉండోళ్ళ కోసం కలిసి బ్రతుకుదాం అండి. ఎలా ఉండాలా? నువ్వు ఉద్యోగం చేస్తే చేస్తారా, నువ్వు ఏ హాస్టల్లో చదివితే నేను హాస్టల్ చదువుతా. ఏమండి చెలికాండ్ర కంటే, ఏమండి చెలికాండ్ర కంటే దేవుడు నిన్ను హెచ్చుగా పరిశుద్ధ తైలంతో, ఆనంద తైలంతో దేవుడు నిన్ను ఏం చేస్తాడంట. మరి ఇది ఎంతమందికి ఆశ ఉందో చేతులు ఎత్తండి. ఇంకా ఎంతమందికి లేదమ్మా? సరిగ్గా ఎత్తండి చేతులు, అర్థమైద్ది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి ఒక్కరి అనుభవం అలాగూ ఉండాలి. ఎందుకంటే ఎలాంటి దుస్థితి అంటే దేవుడు నడిపించిన ఒక అద్భుతాన్ని మహిమగా కూడా, దేవుని మహిమగా కూడా చెప్పుకున్న సంతోషించలేని దుస్థితి వచ్చిందనమాట. ఏమండి అలాంటి దురవస్థ అనేటువంటిది యేసు నామములో కొట్టివేయబడును గాక. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక.